సామాన్యులపై విద్యుత్ ఛార్జీల భారం మోపేందుకు కేంద్రం రెడీ అవుతుంది. విద్యుత్ సవరణ నిబంధనలను పేరుతో గెజెట్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం డిస్కాంలో విద్యుత్ పంపిణీ చేసేందుకు ఎంత వ్యయం అవుతుందో ఆ మొత్తాన్ని వినియోగదారుల మీద ఛార్జీల రూపంలో రాబట్టాలని చూస్తోంది. ఛార్జీలు ఎప్పటికప్పుడు పెంచుకునే వెసులుబాటు ఉండేలా గెజెట్లో తెలిపింది. అయితే ఈ నూతన నిబంధనల వల్ల ప్రజలపై తీవ్ర భారం పడుతుందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. విద్యుత్ వినియోగదారులపై ఛార్జీల భారం వేసేందుకు వీలుగా కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ తాజాగా నిర్ణయం తీసుకున్నది. ఇందుకు అనుగుణంగా విద్యుత్ సవరణ నిబంధనలు 2024 పేరుతో గెజెట్ ప్రచురించింది. దాని ప్రకారం ఇకపై డిస్కంలు విద్యుత్ పంపిణీ చేసేందుకు ఎంత వ్యయమవుతుందో ఆ మొత్తాన్ని వినియోగదారుల నుంచి ఛార్జీల రూపంలో రాబట్టుకోవాలని స్పష్టం చేసింది. ఇందుకు గాను విద్యుత్ ఛార్జీలను ఎప్పటికప్పుడు పెంచుకునేందుకు ఈ తాజా నిర్ణయం వెసులుబాటు కల్పించనున్నది. ఈ నెల 10న ఎలక్ట్రిసిటీ సవరణ నిబంధనలు 2024 పేరిట విడుదల చేసిన గెజెట్ ను అన్ని రాష్ట్రాలకు పంపించింది. ప్రతి ఏటా నవంబర్లోగా వచ్చే ఆర్థిక ఆదాయానికి సంబంధించిన అంచనాలను డిస్కంలు విద్యుత్ నియంత్రణ మండలికి అందజేయాలి. వాటి ఆధారంగా ఈఆర్సీ డిస్కంల ఆదాయ అవసరాన్ని పరిశీలిస్తుంది. సదరు ఆదాయ అంచనాల్ని చేరుకునేందుకు రాబట్టుకోవాల్సిన విద్యుత్ ఛార్జీలను కూడా ఈఆర్సీ ప్రకటిస్తుంది. తాజా గెజెట్ లో పొందుపరిచిన నిబంధనల ప్రకారం ఇకపై ఈఆర్సీ ఆమోదించే ఆదాయ అవసరాల మొత్తానికి అలాగే విద్యుత్ ఛార్జీలతో వచ్చే ఆదాయ అంచనాలకు మధ్య ఎలాంటి తేడా ఉండకూడదు. కేవలం ప్రకృతి వైపరీత్యాల సమయంలో మాత్రమే ఈ తేడా కేవలం 3% లోపు మాత్రమే ఉండవచ్చు. ఒక్క మాటలో ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఒకవేళ విద్యుదుత్పత్తి కంపెనీలకు చెల్లించాల్సిన సొమ్మును గడువులోగా డిస్కంలు చెల్లించకపోతే అవి విధించే లేట్ పేమెంట్ సర్ఛార్జీతో పాటు ఆదాయ వ్యత్యాసాన్ని కూడా కలిపి వచ్చే 3 ఏళ్లలో 3 సమవాయిదాల్లో వసూలు చేసుకోవచ్చని తాజా నిబంధనల్లో స్పష్టం చేశారు. ఈ గెజెట్ అమల్లోకి రాకముందు ఉన్న ఆదాయ వ్యత్యాసాలు, లేట్ పేమెంట్ సర్ఛార్జీలను వచ్చే 7 ఏళ్లలో 7 సమవాయిదాల్లో వినియోగదారుల నుంచి వసూలు చేసుకోవాలని అందులో స్పష్టం చేశారు. దీనితో పాటు ఏదైనా విద్యుదుత్పత్తి కంపెనీ కాస్టివ్ విద్యుత్ ప్లాంట్, ఎనర్జీ స్టోరేజ్ వ్యవస్థ తమ అవసరాల కోసం ప్రత్యేక ట్రాన్స్మిషన్ లైన్లను ఏర్పాటు చేసుకునేందుకు నిర్వహణ, గ్రిడ్తో అనుసంధానం కోసం ప్రత్యేకంగా లైసెన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదని తాజా గెజెట్లో పేర్కొన్నారు. అయితే వాటి సామర్థ్యం అంతర్రాష్ట్ర ట్రాన్స్మిషన్ వ్యవస్థ పరిధిలో 25 మెగావాట్లు, రాష్ట్ర అంతర్గత ట్రాన్స్మిషన్ వ్యవస్థ పరిధిలో 15 మెగావాట్లకు మించకుండా ఉండాలి. ఇదంతా సాంకేతిక ప్రమాణాలు, మార్గదర్శకాలు, నిబంధనల ప్రకారం ఉంటుంది. అన్ని రకాల ఓపెన్ యాక్సెస్ వినియోగదారులపై విధించే అదనపు సర్ఛార్జీలు డిస్కంలు కొనుగోలు చేసే విద్యుత్కు సంబంధించిన ఫిక్స్డ్ ఛార్జీలపై మించకుండా ఉండాలని అందులో పొందుపర్చారు.